హాయ్ హలో నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ శైలు వెంకట్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మండే వ్లాగ్ అండి. మండే రోజు శ్రీ వారాహి అమ్మవారు నవరాత్రి 5th డే కదా. మార్నింగ్ లేచి పూజ అది చేసుకొని నేను తులసమ్మ దగ్గర సైన్యమూలో పెట్టేసుకున్నాను. పూజా మందిరంలో ఒక పక్క మా పిల్లలకి టిఫిన్ పెట్టేసాను. ఇంకా సేమియా ఉప్మా అండ్ అంబలి. అలాగే పూజా మందిరంలో రెడీ చేస్తాను. మా వారు స్నానం చేసి వచ్చేటప్పటికి ఆయన వచ్చాక పూజ చేసుకుంటారని చెప్పేసి నేను రెడీగా ఇక్కడ పెట్టేశాను. ఇంకా ఆయన వచ్చి పూజ చేసుకుంటారు. ఒక పక్క వంట చేసేస్తాను. ఇంకా ఈరోజు పప్పు టమాటా అండి. పప్పు టమాటా అండ్ రైస్ అంతే. ఇంకా ఇదండి ఈరోజు. ఇంకో విషయం ఏంటంటే ఒక విషయం షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అదేంటంటే సండే రోజు నైటు మా ఫ్రెండ్కి నేను చెప్పాను 5th డే కదా, రేపటితో అదే మండే పంచమి కదా, ఇంకా రోజు కదిపేద్దాం అనుకుంటున్నాను అనేసి చెప్పానండి. ఎందుకంటే 9th డే ఫ్రైడే వస్తుంది, శనివారం 10 వస్తుంది. 10 డేస్ అవుతుంది కదా, మళ్ళీ ఆ రోజు ఎందుకు మళ్ళీ కదపడం అని చెప్పేసి ఇంక 5th డే అవుతుంది కదా అని ఇంకా సోమవారం కదిపేద్దాం అని అనుకుంటున్నాను. అలా అని చెప్పేసి అంటే మళ్ళీ సండే ఏకాదశి కదా, మళ్ళీ ఏకాదశి పూజలు ఇవన్నీ ఉంటే ఇంకా బాగా స్ట్రైన్ అయిపోతానని చెప్పేసి ఇంకా సరే ఇక్కడ వరకు అవకాశం వచ్చింది కదా, ఇంతవరకు చేసుకుందాం అనేసి ఇంకా వారాహి నవరాత్రులు 5th డేతో ఇంకా ఆపేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు అనేసి అనిపించింది. కానీ మళ్ళీ రోజులు ఇంకా 11 డేస్ దాకా ఉండాల్సి వస్తుంది. ఎందుకు ఇంకా కదిపేసుకుందాం అని అనుకుంటున్నాను. అలాగే ఇంకేంటంటే మా ఫ్రెండ్తో చెప్పాను అనమాట, ఇలాగా కలగూర వండి అమ్మవారికి చపాతీ చేసి నైవేద్యం కింద పెట్టేద్దాము అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే నైట్ నేను టిఫిన్ తిన్నాను కదా, అందుకని చపాతీ చేస్తానని చెప్పేసి చెప్పాను అనమాట. అది అమ్మవారు విన్నట్టుగా ఉంది. అమ్మవారు ఏమై చేశారంటే మార్నింగ్ నాకు పంచమి రోజు మార్నింగ్ నాకు కల్లో ఒక ఆకాశంలో నైట్ వెలుగు రూపంలో వచ్చి అమ్మ ఆకలేస్తుంది పెట్టు అనేసి అడిగారనమాట. ఏంటి ఇలాగని చెప్పేసి అంటే పక్కన ఉన్న వాళ్ళు అదిని చెప్తున్నారనమాట. అమ్మవారు నిన్ను అన్నం పెట్టమని చెప్తున్నారు, అమ్మవారు నిన్ను అన్నం పెట్టమని చెప్తున్నారు, ఆకలిగా ఉంది అన్నం పెట్టని అడుగుతున్నారనమాట. అలా అడిగేసరికి ఏంటి ఇలా వచ్చింది అని చెప్పేసి నేను మార్నింగ్ లేచి మా ఆయనకి చెప్పాను అనమాట, మా వారికి. ఆయన చెప్తే అయితే నువ్వు ఇలా చపాతీ పెడతానని చెప్పావు కదా, ఒకవేళ అమ్మవారు రైస్ పెట్టమని అడుగుతున్నారేమో, ఏదన్నా చేసి పెడదామని చెప్పేసి కదంబం చేద్దామనేసి అనుకున్నాను అనమాట. సరే ఇంకా అన్నీ తెస్తాను, ఇంకా అది నైవేద్యం కింద పెట్టు సాయంత్రం అని చెప్పేసి అన్నారనమాట. అయితే నేను ఇంకా పరవన్నం కదంబం చేసి పెడదామనేసి అనుకున్నాను అనమాట. అవి పెట్టి నిజంగా అంటే ఇలాగ అమ్మవారు అడగడం అనేది చాలా ఆశ్చర్యం వేస్తుంది. స్వప్న వారాహిదేవి అని అంటారు కదా, నిజంగా ఇదేనేమో, ఇదే అయి ఉంటుంది బహుశా. అందుకని నాకు అలా అనిపించిందేమో, అమ్మవారు నాతోనే ఉంటారు ఎప్పుడు అని నిజంగా నిరూపించుకున్నారు. ఇది ఎవరు నమ్మరు, చెప్పినా ఇంకా పెద్దగాలే వచ్చింది. నిజం చెప్పినా ఎవరు నమ్మరు, ఎందుకంటే ఈ రోజుల్లో జనాలు అలా ఉంటున్నారు కాబట్టి అంతగా ఎవరికి కూడా నేను షేర్ చేసుకోను. ఎందుకంటే అంత నమ్మరు. నా లైఫ్లో జరుగుతున్నవి ఏమన్నా చెప్పినా సరే ఒక నవ్వు నవ్వుతారు, పిచ్చిది అన్నట్టుగా ఫీల్ అవుతారు. కానీ నా పిచ్చి నాది, అంత అమ్మ నా ఫ్యామిలీ ఇది అనేసి చల్లగా చూడు అని అనుకుంటాను. నా ఫ్యామిలీనే కాదు అందరినీ కూడా బాగా చూడాలనే కోరుకుంటాను. నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుండాలనే అనుకుంటాను ఎప్పుడు కూడా.
అందరి గురించి కూడా దండం పెట్టుకుంటాను. ఎవరికన్నా బాగోలేదన్నా ఏదన్నా సరే అందరి గురించి చెప్పుకుంటాను అమ్మవారికి. అందరినీ చల్లగా చూడమ్మా, అందరినీ ఇబ్బంది పెట్టకు తల్లి అనేసి అందరినీ గురించి చెప్పుకుంటాను. ఇదండి, మీరు నమ్మండి నమ్మకపోండి, ఇదండి నా జీవితంలో నిన్న జరిగింది. ఈ వీడియో వచ్చేసి ఈరోజు పెడుతున్నాను మీకు. తర్వాత మా వారు వచ్చేసి ఇంకా ఇక్కడ పూజ స్టార్ట్ చేసుకున్నారనమాట. ఆయన అభిషేకం చేసి శివాష్టోత్రం చేసుకుంటారు జాజులతో. మాకు జాజులు దొరుకుతున్నాయి విడిగా, అందుకని ఇంకా వాటితో అష్టోత్రం చేసుకుంటున్నారు. ఇంతకు ముందున్న ఇంట్లో అయితే ఇదే పారిజాతం పువ్వులు అంటారు కదా, అవి దొరికేవి మాకు డైలీ. అవి తెచ్చుకొని పూజ చేసేవాళ్ళం. ఇంకా ఇక్కడ ఇల్లు మారాము, 1 ఇయర్ అవుతుంది ఇక్కడికి వచ్చి. ఇక్కడ అంటే ఇంక పువ్వులు ఏం దొరకట్లేదు, కంపల్సరీ కొనుక్కోవాల్సిందే ఖచ్చితంగాని. కొనుక్కొని తెచ్చుకోవాలి. ఏం మొక్కలు వేసాను కానీ అవి కూడా పాడైపోయినాయి. పాడైపోతే మళ్ళీ అవి కట్ చేసి మళ్ళీ పెట్టాము. ఏమో అవి ఎప్పుడు పూస్తాయేమో తెలియదు ఇంకాని. నాకేంటంటే నా చేతులతో కోసి పువ్వులు పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం దేవుడికి. నేను పెట్టుకోవాలని కూడా అనుకోను, అవి దేవుడికి పెట్టాలి బాగుంటుంది అని ఆలోచిస్తాను. ఎందుకంటే నాకు ఇష్టం అలాగ మన ఇంట్లో పూచిన పువ్వులు పెట్టడం అనేది. కానీ సొంత ఇల్లు లేని వాళ్ళ పరిస్థితి ఇంతే కదా. ఇంకా మనకు నచ్చినట్టు ఎక్కడ ఉండలేము మన సొంత ఇంట్లో తప్పితే. ఇంకా ఇక్కడ ఒక పక్క వంట చేసుకుంటూ ఒక పక్క ఆయనకు కావాల్సినవి పిల్లలకు కావాల్సినవి ఇస్తూ అంతా హడావిడిగా జరుగుతుంది. మార్నింగ్ అందరికీ ఇదే కదా. ఇక్కడ దీపాల వెలుగులో చూసారా, నాకు అలా చూడడం అంటే చాలా ఇష్టం. దీపం వెలుగులో దేవుణ్ణి చూడడం అంటే చాలా ఇష్టం నాకు. నా దిష్టి తగులుతుందేమో అనిపిస్తుంది, కానీ దిష్టి కూడా తీసేస్తాను. ఒక పక్క పిల్లలకి క్యారేజీ కూడా పెట్టేశాను. పప్పు, పెరుగన్నం, రైస్ అంతే. ఇంకా స్నాక్స్ కింద వచ్చేసి రాత్రి అమ్మవారికి దానిమ్మ పళ్ళు పెట్టాను కదా 2, అవి పిల్లలిద్దరికి స్నాక్స్ కింద పెట్టేశాను. వాళ్ళు మాత్రమే తినరు, పక్కన పిల్లలకు కూడా పెడతారు. ప్రసాదం తీసుకోమని చెప్పేసి ఫ్రెండ్స్ కూడా పెడతా ఉంటారు. ఇక్కడ మా వారి పూజ కూడా అయిపోయింది. ఇంకా ఒక పక్క ఆయన హారతి ఇచ్చేసారు. ఇంకా అందరూ హారతి తీసుకోండి. శ్రీ వారాహిదేవి నమః. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఇదండి ఈరోజుటి వీడియో. ఇక్కడ మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోతున్నారు, ఇంకా రెడీ అయ్యి దండం పెట్టుకొని వెళ్తారు ఈశ్వరుడికి. సరేనండి, ఇక ఉంటాను. బాయ్ అండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.